ఎప్పుడైతే నా కోసం చేసుకోలేదని ఆ మనిషి అన్నాడో అప్పుడే నా గౌరవం ఏంటో నాకు తెలిసొచ్చింది. నువ్వు నాతో రా అమ్మా. డాడీ చేసింది తప్పనిపిస్తాను. వద్దమ్మా, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. అమ్మ చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. అసలు అమ్మని మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు? ఎలా పడితే అలా మీరే మాట్లాడేశారు. మీరు ఆ ఇంట్లో ఉండగా తనకు ఆ పరిస్థితి రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే చందుని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగేది మీరొక్కరే. డాక్టర్, నిజంగా తనకి టెన్షన్ రాకూడదా? వస్తే అంత ప్రమాదమా? అవును జయంతి గారు, మీకు తెలుసు కదా, టెన్షన్ పడితే మనకు తెలియకుండానే బీపీ రైజ్ అవుతుంది. మనకే ఒక్కోసారి బీపీ రైజ్ అయితే తలనొప్పి వస్తుంది, గుండె దడగా ఉంటుంది. అలాంటిది చందు లాంటి పేషెంట్కి ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ అంతకు ముందైతే చందు చాలా టెన్షన్ పడేది. ఒక్కోసారి తను బతుకుతుందో లేదో అనే అనుమానం కూడా వచ్చేది. ఎక్కడి దాకా ఎందుకు, కృష్ణ గారు మిమ్మల్ని చేసుకుందామని డిసైడ్ అయి మీ దగ్గరకు వచ్చారు. అప్పుడు మీరు నవీన్ని చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజు కృష్ణ గారు పడే బాధని, చందు పడే బాధని చూడలేకపోయానంటే నమ్మండి. అంతెందుకు, చందు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కూడా మీరు దూరం అయిపోయారనే బాధతోనే కదా. అంత ప్రేమండి మీరంటే. అమ్మలా ఆదరించారు, ఆయుష్ పోశారు. దీనికి మాత్రం నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. చందు జాగ్రత్త అండి, ఉంటాను. మంచిది. నేను మాట్లాడిందే కనిపించింది చందు. మనసులో ఏం లేకుంటే నేను అన్నది మామూలుగానే కనిపిస్తుంది. మనసులో వేరే భావాలతో ఆలోచిస్తే మామూలు మాటలు కూడా చాలా కష్టంగా వినిపిస్తాయి. చూడండి డాడీ, మీరొక్క మెట్టు కూడా దిగలేరని మీ మాటల్లో అర్థమవుతుంది. కానీ నా కోసమైనా మీరు అమ్మని తీసుకురావాలి. అమ్మ రాకుండా నేను బతకలేను. ఎప్పుడో రావాల్సిన చావుని ఈ రోజే వస్తే బాగుండు అనుకుంటున్నాను. అమ్మా చందు, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్నకు నా కూతురికి పెళ్ళైతే ఆ ఆనందంలో 10 రోజులు నీ ఆయుష్ పెరుగుతుందని ఆశపడ్డాను. కానీ నువ్వు ఇలా తిండి నీళ్లు మానేసి బాధపడతావు అనుకోలేదు. ఏం చేయను తాతయ్య, అనుకోకుండా పెద్ద సమస్య వచ్చింది. అది నా వల్లే వచ్చింది. నేనెంతగా ఇద్దరిని కలపాలని ప్రయత్నించినా చూడండి ఎలా చేస్తున్నారు. మీరే చెప్పండి తాతయ్య, ఇలా వీళ్ళు విడిపోతే నేనెలా బతకాలి? అమ్మా నాన్న కలిసి హాయిగా ఉంటే చూసి ఎక్కువ రోజులు బతకాలని ఆశపడ్డాను. కానీ నా కళ్ళ ముందే వాళ్ళు నా కారణంగానే విడిపోతే నేనెందుకు బతకాలి తాతయ్య? అంత మాట అనకమ్మా. అవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు, వాటంతట అవే సర్దుకుంటాయి. సర్దుకునేంత వరకు బతకడానికి నాకు ఆయుష్ చాలు తాతయ్య. నాది అందరిలాంటి పరిస్థితి కాదు. కనీసం నేను బతుకున్నంత కాలమైనా వాళ్ళిద్దరూ ఏ గొడవ లేకుండా హాయిగా ఉంటారనుకున్నాను. నా కళ్ళ ముందే ఎవరికి వాళ్ళు అయిపోయాక నేనెందుకు బతకాలి? చావు నాకెప్పుడొస్తుందా అని రోజు దేవుణ్ణి వేడుకుంటున్నాను తాతయ్య. నువ్వు ఏడవకమ్మా. నీ కన్నీళ్లు తుడవటానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను.
ఆ జంటను కలుపుతానమ్మా, కలుపుతాను. నువ్వు బాధపడకు. కృష్ణ, ఏంటయ్యా ఇది? చందు ముఖం చూసేనా మీ ఇద్దరి పంతాలు మానుకొని ఒకటి కాలేరా? నా కూతురు ఏడవకూడదనేదే నా ప్రయత్నం మావయ్య. కానీ నేను ఏమీ అనకుండా మామూలుగా మాట్లాడిన దానికి గోరంతని కొండంత చేసి అలిగి వెళ్ళిపోయింది జయంతి. ఆ మాటకొస్తే మీరు కూడా వచ్చి నన్ను ఎండిగా కూర్చోమని అడిగారు. నేను కాదంటే మీరు బాధపడి అలిగి వెళ్ళిపోలేదే. మరి తనెందుకు అలా బిహేవ్ చేస్తుంది? చూడు కృష్ణ, తల్లి లేని పిల్లని నా కూతుర్ని గారాబం చేసి పెంచాను. దురదృష్టం కొద్దీ ఆ గారాబం అహంకారంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఒక్కతే కావటం, ఒక్కదానిగే పెరగడంతో మనుషుల్ని అర్థం చేసుకోవటంలో పొరపాటు పడుతోంది. అది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు. నా కోసం నువ్వు కొంచెం తగ్గు బాబు. నువ్వొక్క ఫోన్ చేస్తే చాలు, జయంతి పరిగెత్తుకుంటూ వస్తుందయ్యా. నువ్వంటే అంత ప్రేముందయ్యా నా కూతురికి. ఒక్కడుగు నువ్వు ముందుకు వేస్తే నీ వెనక 1000 అడుగులు వేస్తుంది. బాగుంది మావయ్య గారు. చందు కోసమే నేను చేసుకున్నాను అని ఒక్క మాట అన్నందుకు అలిగి వెళ్ళిపోయిన మనిషి కోసం నేను ఒక అడుగు వెనక్కి వేయాలా? అలా చేస్తే నా కూతుర్ని నేను అవమానించినట్టు అవుతుంది. మీ కూతురు కోసం మీరు నన్ను ఒక్క మెట్టు దిగమంటున్నారు. నా కూతురి కోసం నేను ఒక్క అంగుళం కూడా దిగను అంటున్నాను. నన్ను క్షమించండి. సరే బాబు, వస్తాను. మళ్ళీ వస్తాను. నా కూతురుతోనే వస్తాను. నా మనవరాలి కోసం తనని తీసుకునే వస్తాను. వస్తాను. తనిలా మనశ్శాంతిగా ఉన్నంతకాలం ఎంత కాలమైనా బ్రతకగలుగుతుందనుకుంటాను. చందు ఆనందంగా ఉంటే తనకున్న జబ్బు కూడా తనని ఇబ్బంది పెట్టదు. ఏ చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయినా తనకి హెవీ పెయిన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు డాడీ? భోజనం కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? రండి, భోంచెద్దురు గాని. రండి. ఏంటి డాడీ అక్కడే నిలబడిపోయారు? ఆకలిగా లేదా? తొందరగా రండి. నువ్వు తిన్నావా అమ్మా? ఇంకా లేదు డాడీ, చెయ్యాలి. నువ్వు తినమ్మా. మరి మీరు రండి. నాతో ఎందుకమ్మా? నువ్వు తిను. ఎందుకంటే మళ్ళీ నీకు నీరసం వస్తుంది. నీరసం వస్తే మైండ్ పని చేయదు. మైండ్ పని చేయకపోతే చందు లాంటి వాళ్ళని ఇంకా ఇంకా ఏడ్పించడానికి, బాధ పెట్టడానికి
కొత్త ఆలోచనలు రావు. డాడీ, నువ్వు భోంచేయమ్మా. అక్కడ ఆ తండ్రి కూతుళ్ళు ఎలా పోతే మనకేంటి? నువ్వు తినేసేయి. ఏం డాడీ మీరనేది? నేను నిన్నేం అన్నమ్మా, అనలేను కూడా. ఎందుకంటే నేనే కాదు, లోకంలో ఏ కన్న తండ్రి పెళ్ళైన కూతుర్ని ఏమీ అనలేడు. అందులోనూ పెళ్ళై కాపురం వదిలేసి వచ్చిన కూతుర్ని అసలు ఏమీ అనలేడు. ఎందుకంటే కన్యాదానం చేసేటప్పుడు అనే హక్కును కోల్పోతాడు కదమ్మా. అందుకే నేనేం అన్నాం. ఎందుకు డాడీ అలా అంటారు? నేనేం చేశానని, అసలు అక్కడ ఏం జరిగిందో అంతా మీకు విడమర్చి చెప్పినా కూడా నన్నెందుకు నోటికి వచ్చినట్టు అంటున్నారు? అక్కడ ఏం జరిగిందో నువ్వు చెప్పావు, కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. చందు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానంటే నీ కోపం వచ్చి వచ్చేసావు. నువ్వు వచ్చినందుకు అక్కడ తండ్రి మీద అలిగి చందు తిండి మానేసి కూర్చుంది. అయినా చందు తింటే ఎంత, తినకపోతే ఎంతమ్మా? మనకేంటి? మనకు మన పంతమే ముఖ్యం. రామా, మమ్మగా వచ్చి తిను. నేను వడ్డిస్తానుగా. రామ్మా, రా, కూర్చోమ్మా. ఇదిగో వడ్డిస్తున్నాను, రా. ఇదిగోమ్మా, ఇదిగో పప్పు, దా, ఇదిగో అన్నం. రామా, తిను తిను, చూస్తావే, తిను. డాడీ, పాపం పిచ్చిది చందు. తనకేం తెలుసు నా కూతురు పంతాల కోసం ప్రాణాలైనా తీస్తుందని, ఎవరు ఒక మాట నా పడదని, సరదాగా ఒక మాట నోరు జారితే తన జీవితాన్నే వదులుకుంటుందని తెలియదు కదా. అందుకే నిన్ను ఏరి కోరి తన తల్లి స్థానంలోకి పట్టుబట్టి తెచ్చుకుంది. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఆకలికి పేగులు బాడిపోయి అల్లాడిపోతోంది. నువ్వు తినమ్మా, బాగా తిను, మా తల్లిగా తిను. నువ్వు చందు గురించి అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా చందు చచ్చిపోవాల్సిందే. తన చావున ఆ భగవంతుడు ఎప్పుడో రాసేశాడు. ఆ రాతను చెరిపేసి ఓ 4 రోజుల ముందే మనం చంపేద్దాం. ఎందుకంటే వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాకుండా ఉన్న నీకు నచ్చిన వాడిని తెచ్చి పెళ్లి చేసింది కదా. ఎంత పాపం చేసింది, మరి దానికి శిక్ష పడద్దు? తను చనిపోతున్నానని తెలిసి కూడా తన తండ్రికి ఒక తోడు కావాలని కోరుకుంది కదా. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా అలా కోరుకుంటుందా? ఎవరు దాకా ఎందుకు? నువ్వైతే అలా చేస్తావా? నువ్వు చేస్తావా? కానీ చందు చేసింది. కన్న తండ్రి విషయంలో అంత ఘోరం చేసిన ఆ మనిషి మలమల ఆకలితో మాడి సావాల్సిందే. చావుని, చావుని అమ్మా, చావుని. డాడీ, మీరు చెప్పేది నిజమా? నిజమైతే నీకేంటి, అబద్ధమైతే నీకేంటమ్మా? అమ్మ వచ్చేదాకా ఆకలినే మాట బయటికి రానియనని భీష్మించు కూర్చున్న ఆ పిచ్చి దాని గురించి నీకెందుకు? భార్య అంటే పొద్దస్తమానం భర్త చేత పొగిడించుకునేది కాదు. బాధని, ఆవేశాన్ని, అమాయకత్వాన్ని కూడా భరించగలిగేది అనుకున్నాడే కృష్ణ. అతను ఎలా పోతే నీకెందుకు, నాకెందుకు? ఒక్కటి అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పగలవా అమ్మా? చందు కోసం పెళ్లి చేసుకున్నాను అంటే నువ్వంత బాధపడ్డావే, మరి నేను చస్తానంటేనేగా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. మరి దానికి కృష్ణ అంత బాధపడాలి? చూడమ్మా, ఏ మనిషి అయినా గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలడు, ఇష్టం లేకుండా ఒక చుక్క నీరైనా తాగించలేడు.
పెళ్లి కూడా అంతే. చందు అయినా నేనైనా ఒక కారణం మాత్రమే. ఇష్టం అనేది మీ మనసుల్లో పుట్టింది. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక ఓ అమాయకురాల్ని నువ్వు ఏడ్పిస్తున్నావు. రేపు చచ్చే మనిషిని ఈ రోజే చంపేస్తున్నావు. చందు, నా మాట వినమ్మా. ఇలా ఏం తినకుండా ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. కనీసం నా కోసమైనా తినమ్మా. వద్దు డాడీ, నన్ను దయచేసి బలవంతం చేయొద్దు. నాకేం తినడం లేదు. ఎవరి మీద కోపమో నువ్వు తిండి మీద చూపిస్తున్నావు. నీ ఆరోగ్యం అవుతుందో ఒకసారి ఆలోచించి చెప్పు. నేనెవరి మీద కోపం చూపించడం లేదు డాడీ. ఇది మీ మీద కోపమే. ఎందుకు డాడీ మీరు ఇలా తయారయ్యారు? ఎందుకు అమ్మ అలిగి వెళ్ళిపోయేలా చేశారు? దీనికోసమా మీ ఇద్దరికి పెళ్లి చేసింది? మీ పెళ్లి జరిపించడానికి నేనెన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసు. ఎన్ని అవాంతరాల తర్వాత ఈ పెళ్లి జరిగిందో కూడా తెలుసు. ఆ రోజు ముహూర్తం లేకుండా పెళ్లి చేస్తే ఆ జంట కలిసి ఉండరు అని పంతులు గారు చెప్తే తాతయ్య నేను కొట్టి పడేశాం. మా అమ్మ నాన్నలేంటి విడిపోవడం ఏంటని చాలా నమ్మకంతో పెళ్లి జరిపించాం. కానీ మా నమ్మకం కంటే ఆ పంతులు గారు చెప్పిందే నిజమని మీరు నిరూపిస్తున్నారు డాడీ. నాకు తెలిసిన మా డాడీ ఏ రోజు ఇలా బిహేవ్ చేయలేదు. కానీ అమ్మ విషయంలో మీరు మాత్రం తప్పు చేస్తున్నారు డాడీ. ఖచ్చితంగా తప్పు మీదే. సరేనమ్మా, తప్పు నాదే అని ఒప్పుకుంటాను. ముందు టిఫిన్ చేయి. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. తినకపోతే ఏమవుతుంది డాడీ? మహా అయితే నీరసం వస్తుంది. అదృష్టం బాగుంటే చావు కూడా వస్తుంది. అంతే కదా? అమ్మ చందు, ఈ నరకం అనుభవించే కంటే అదే మంచిది డాడీ. రాజా ఇంటికి రమ్మని పిలుస్తున్నా మా అమ్మా నాన్నల కాపురం కల్లారా చూడాలని నాకు కొన్ని రోజులు అమ్మా నాన్నలతో కలిసి గడిపే అవకాశం ఇమ్మని అడిగొచ్చాను. కానీ నా ఆశ నెరవేరకుండా మీరు చేశారు డాడీ. నాదే తప్పని నువ్వు డిసైడ్ చేశాక ఇక మాట్లాడడానికి మాత్రమే ఉంది. సరే, నేనే తప్పు చేశాను, తొందరపడ్డాను. మరి మీ అమ్మాయినా నీకోసం ఆగొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోవాలి? వెళ్ళక ఏం చేస్తుంది డాడీ? అసలు అమ్మ మొదటి నుంచి మీ డాడీ ఒప్పుకోరు, అడగొద్దు అని అంటూనే ఉంది. కానీ నేనే మా డాడీ నా మాట వింటారు అనే పిచ్చి నమ్మకంతో వచ్చి మిమ్మల్ని అడిగాను. అడిగినందుకు ఎంత గొడవ చేశాను. ఏ ఆడపిల్లనైనా నేను నీ కోసం పెళ్లి చేసుకోలేదు, నా కూతురు కోసం పెళ్లి చేసుకున్నాను అంటే తట్టుకోగలదా? ఈ అమ్మే కాదు డాడీ, ఆ స్థానంలో ఆ అమ్మున్నా మీరన్న మాటకి మీరు చేసిన పనికి క్షమించేదే కాదు. చూడమ్మా చందు, నేను కావాలని ఏది అనలేదమ్మా. మామూలుగా అలా అన్నాను, కానీ వాంటెడ్గా మీ అమ్మని హర్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు బలవంతం చేసినా నా మనసులో ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకుంటానా? ప్రేమ లేకుండానే తను నా భార్యను చేసుకుంటానా? ఒకసారి ఆలోచించు.
ఏమో డాడీ, మీరు వెళ్ళి బతిమాలినా అమ్మ వస్తుంది అనే నమ్మకం నాకు లేదు. అమ్మ రాకుండా నేను పచ్చి మంచి నీళ్ళైనా తాగను. ఈ విషయంలో మీ మాటే కాదు, ఆ దేవుడి మాటైనా. అమ్మా, అమ్మా, ఇది కళ నిజమా? నువ్వు చూస్తుంది నిజమే. నేను ఖచ్చితంగా నీకు అమ్మనే. ఏంటి తిండి తిప్పులు మానేసి కూర్చున్నావా? అమ్మ లేకపోతే అన్నం తినవా? ఇలా చేస్తే అమ్మ కోపం వస్తుందా రాదా? చందు, ఇదిగో అమ్మ తినమని చెప్తోంది. తింటావా తినవా? అమ్మ చెప్తే తింటాను, కానీ ఈ అమ్మ మళ్ళీ ఎక్కడికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వాలి. నేను పోయేదాకైనా మా అమ్మ నాతో ఉండాలి. చందు,